ఎంత ధైర్యం రా నీకు? నా ఇంటికే తీసుకొచ్చి సవాల్ చేయిస్తావా? అరుపులేంది? వీడిని గుర్రాన్ని కట్టొదిలేయండ్రా. ఎవడ్రా ఇంటి మీదకి వచ్చింది? ఎవడ్రాడా? అన్యాయం అయ్యా ఇది. ఏమే, మా బిడ్డలు చచ్చినా ఆ ఇంటి బిడ్డ వస్తాడన్నావుగా, ఏడే పారిపోయాడా? తొందరపడతావెందుకు? సింహం 4 అడుగులు వెనక్కేసిందంటే ఎగిరి పీక కొరకడానికే వస్తాడ్రా. అమ్మయ్యా, ఒక పెద్ద యుద్ధంలోంచి బయటపడిపోతున్నావురా. అమ్మా వీరమాత, ఎలా కన్నావే వాణ్ణి? నిజాయితీగానే కన్నావా, నీతి తప్పి కన్నావా? ఇక్కడున్న నీ బిడ్డల శీలాలు, జనం ప్రాణాలు మిగలాలంటే నువ్వు బయటికి రావాలి. తప్పుడు కొడుకును కన్నానని నా కాళ్ల మీద పడి ఏడు. వస్తావా, చాబులు చూస్తావా? మా కాళ్ళుంది మీరు మొక్కడానికే, మిమ్మల్ని తొక్కడానికి. రా. తాతయ్య, అమ్మని అక్కాయిల్ని లోపలికి తీసుకెళ్ళవా?
ఇప్పటి వరకు ఈ చెయ్యి అవసరం కోసమే వాడాను. ఆశయం కోసం వాడితే ఎలా ఉంటుందో తెలుసా? నా దేహం నీదా, చచ్చినా వదిలిపెట్టవా? బ్రతుకుని సృష్టించేది బ్రహ్మ, బ్రతుకుని ముగిచ్చేది బ్రహ్మ. ఆ రెండిటి మధ్యలో వాడు దొంగవుతాడో దొరవుతాడో నీ మొగుడవుతాడో బ్రహ్మ రాతను మార్చడానికి నువ్వెవడివిరా? మా గురించి ఈ ప్రాంత చరిత్ర గురించి తెలియకుండా మాట్లాడుతున్నా. చరిత్ర సృష్టించేవాడెప్పుడు చెప్పినాడు, గుండె తమ్ముల్లో నుంచి పుడతాడు, నిలబడతాడు, మొదలు పెడతాడు, చరిత్ర సృష్టించే తిరిగి వెళతాడు. అది కాదనుకుంటేనే ఇలా కొట్టానంటే, ఒక్కసారి ఊరు నాది, వంశం నాది, జనాలు నా వాళ్ళు, వాళ్ళ సమస్య నాది అని అనుకొని కొడితే అది నీ ఇంకో 10 తరాలు నీ వంశంలో మగబిడ్డ పుట్టాలంటేనే భయపడతాడు. నేను నిలబడ్డ ఈ నేల మీదొట్టు, నన్ను తాకుతున్న ఈ గాలి మీదొట్టు, నన్ను నీ మీద కదులుతున్న నా వంశం మీదొట్టు, నన్నే నమ్ముకున్న ఈ జనం మీదొట్టు. నిలబడుతున్నా, ఢీ కొడుతున్నా, ఇక ఈ ప్రాంతంలో నీ జెండా ఎగరనివ్వను, ఈ గడ్డ మీద ఒక్క ప్రాణము పోనివ్వను. కెలకొద్దు. ప్రాణాపాయం తప్పింది గాని కోలుకోవడానికి 2-3 సంవత్సరాలు పడుతుంది. ఆ బతుకు అవసరమా? బిడ్డ బ్రతికుండడం మన అదృష్టమే కదండి. ఆడంగులకు నోళ్ళొచ్చాయంటే అది చాలు. అది చాలు మనమేం పొగట్టుకున్నామో చెప్పడానికి. వాడు తాంబూలం తీసుకోలేదు, బరిలోకి దిగలేదు, కత్తి పట్టలేదు, ప్రాణాలు తీయలేదు. గెలిచాడు. జనం జై కొట్టారు, వేద పండితులు చత్రం పట్టారు. వాడక్కడున్నాడు, మనం ఇక్కడున్నాం. ఈ ప్రాణం అవసరమా? ముయ్యండి. రాజవంశంలో పుట్టారా, పుట్టారా? వాడికి పాడ కట్టొద్దు, పిండం పెట్టొద్దు. ఇంట్లో కుక్క చచ్చిందని అనుకోండి, ఈడ్చి పారేయండి. రాబోయే 14వ రోజే వాడిని బరిలో దించాలి. జై కొట్టిన జనాల ముందే వాడి తల కొట్టాలి. మోహించండి రా నగారా.